రాజకీయాల్లో నాయకులు హామీలు ఇవ్వటం సహజం. కానీ ఇచ్చిన మాటను గడువులోగా అంతకంటే ముందే నెరవేర్చడం చాలా అరుదు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదే చేసి చూపించారు. కోనసీమ జిల్లా రాజూరు నియోజకవర్గ రైతాంగాన్ని దశాబ్దాలుగా వేధిస్తున్న ఉప్పునీటి ముంపు సమస్యకు ఆయన కేవలం 34 రోజుల్లోనే పరిష్కారం చెప్పారు. సముద్రపు పోటుతో ఏళ్లుగా సమస్యగా మారిన శంకరగుప్తం మేజర్ డ్రైన్ వల్ల కోనసీమలో వేలాది కొబ్బరి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా చర్యలు మొదలుపెట్టారు. కోనసీమ కొబ్బరి చెట్లకు మళ్లీ పవన్ కళ్యాణ్ ప్రాణం పోస్తున్నారు. డిప్యూటీ సీఎం చెప్పిన గడువు కన్నా ముందుగానే శంకరగుప్తం మేజర్ డ్రైన్ ఆధునీకరణ పనులకు శ్రీకారం చుట్టడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైనతేయ వశిష్ఠ నదుల మధ్య పచ్చని కొబ్బరి చెట్లతో ఎటు చూసినా వాణిజ్య పంటలతో కలకల్లాడే గోదావరి డెల్టా ఏరియా ముఖ చిత్రం ఇప్పుడు మారిపోయింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మలికిపురం, మామిడి కుదురు, సెకినేటిపల్లి మండలాల పరిధిలోని 13 గ్రామాల్లో గత కొన్ని సంవత్సరాలలో సుమారుగా 1,00,000 కొబ్బరి చెట్లు చనిపోయాయని నివేదికలు చెబుతున్నాయి. ఒకప్పుడు ఒక్కో గ్రామం నుంచి వారానికి 1,00,000 నుంచి 2,00,000 వరకు కొబ్బరికాయలు ఎగుమతి అయ్యేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నెల రోజులైనా 1,00,000 కొబ్బరికాయలు రావటం లేదని రైతులు చెబుతున్నారు. మరోవైపు జీడి మామిడి, సపోటా చెట్లు దెబ్బతింటున్నాయి. వరి, కూరగాయల సాగు తగ్గుముఖం పట్టింది. రబీలో వరి విస్తీర్ణం 5 ఏళ్ల క్రితం 30,000 ఎకరాలు ఉంటే ఇప్పుడు 6,000 ఎకరాలకు పడిపోయిందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. కోనసీమకు మకుటం లాంటి రాజోలు డెల్టాలో నిన్నటి వరకు నిశ్చితంగా బతుకుతూ మరో 10 మందికి ఉపాధి కల్పించిన రైతులు ఇప్పుడు సర్వస్వం వదిలేసి పొట్ట చేత పట్టుకుని వలసపోవాల్సిన ముప్పు ముంచుకొస్తోంది. రక్తతుల్య నది సెకినేటిపల్లి మండలంలోని చింతలమూరు నుంచి మొదలై మలికిపురం మండలంలోంచి ప్రవహించి మామిడి కుదురు మండలం కరవాక వద్ద గోదావరి పాయ వైనతయ్యలో కలుస్తోంది. పంట పొలాల నుంచి పిల్లకాలువల ద్వారా వచ్చే మిగులు నీరు గోదావరి వరద నీరు ప్రవహించడానికి 22 కిలోమీటర్ల పొడవైన శంకరగుప్తం డ్రైన్ ఇక్కడ కీలకం. ఈ డ్రైన్ బంగాళాఖాతంలో పోటు కారణంగా వైనతయ్యలోకి పోటెత్తే సముద్ర జలాలను సమతుల్యం చేస్తూ ఈ ప్రాంతానికి ఒక రక్షణ కవచంలా నిలుస్తుంది. కానీ కొన్నేళ్లుగా కొంతమంది రైతులు తమ కొబ్బరి తోటల్లోకి నీరు కోసం కాలువలు తవ్వేయటం, డ్రైన్ల గట్లు క్రమేపీ బలహీనమవ్వటం, చాలా చోట్ల గట్లు కనుమరుగవటంతో పూడిక పేరుకుపోయింది. సాధారణంగా బంగాళాఖాతంలో రోజు ఆటుపోటు వస్తాయి. పోటు సమయంలో సముద్రం నీరు వైనతేయ పాయలోకి వస్తోంది. ఆటు సమయంలో మళ్లీ ఆ నీరు సముద్రంలోకి వెళ్లిపోతోంది. సహజ సిద్ధంగా జరగాల్సిన ఈ ప్రక్రియకు డ్రైన్లో పూడిక అడ్డుపడుతోంది. దీంతో ఈ పూడికను తొలగించేందుకు 2017లో ప్రభుత్వం టెండర్లు పిలిచింది. నదీ ముఖద్వారం నుంచి కేసనపల్లి వంతెన వరకు సుమారుగా 8.5 కిలోమీటర్ల పొడవైన డ్రెడ్జింగ్ వేశారు. అంతకుముందు 2013లో కాలువ మొదలు నుంచి 6 కిలోమీటర్ల వరకు డ్రెడ్జింగ్ వేశారు. మధ్యలో 7.9 కిలోమీటర్ల మేర పూడిక తీయకుండా వదిలేశారు. 2019 నుంచి ఈ పనులు నిలిచిపోయాయి. దీంతో పోటు సమయంలో సముద్రం నీరు కేసనపల్లి వరకు పెద్ద ఎత్తున వచ్చేస్తోంది. తరువాత కాలువ ఇరికిపోవటంతో ఆ ఉప్పు నీరు గ్రామాల్లోకి, కొబ్బరి తోటలోకి, పంట పొలాల్లోకి పోటెత్తుతోంది. ఫలితంగా డ్రైన్లో నీరు ఉప్పు నీటిగా మారిపోయింది. శంకరగుప్తం డ్రైన్ వల్ల ఉప్పు నీరు నిలిచిపోతూ ఉండటంతో కొబ్బరి చెట్లు దెబ్బతింటున్నాయి. 2022 నుంచి 2023లో శాఖపరంగా నిర్వహించిన పరిశీలనలో దాదాపు 250 హెక్టార్లలో కొబ్బరి తోటలు దెబ్బతిన్నాయని తేలింది. వేళ్ల వ్యవస్థ పాడైపోవటం వల్ల క్రమక్రమంగా కొబ్బరి చెట్లు చనిపోతున్నాయి. 2 ఏళ్ల క్రితం పాడైన కొబ్బరి చెట్లు సుమారు 45,000 నుంచి 50,000 వరకు ఉంటాయని అధికారులు అంచనా. వాస్తవానికి రైతులు ఆ దెబ్బతిన్న కొబ్బరి చెట్లను ఎలాగ తొలగించాలి? ఆ నీటిలో కొత్త మొక్కలు వేసినా పెరగవు. అందుకే రైతులు ఆ కొబ్బరి చెట్లకు నష్టపరిహారం కన్నా ముందు డ్రైన్ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
గత నెలలో రాజోల పర్యటనకు వెళ్లిన పవన్ కళ్యాణ్ అక్కడి కొబ్బరి రైతుల కష్టాలను స్వయంగా పరిశీలించారు. శంకరగుప్తం డ్రైన్ పొంగి పొర్లటం వల్ల ఉప్పు నీరు తోటలోకి చేరి పచ్చని కొబ్బరి చెట్లు ఎండిపోతుంటే రైతులు పడుతున్న ఆవేదన చూసి చలించిపోయారు. ఆ సమయంలోనే రైతులకు భరోసా ఇస్తూ 45 రోజుల్లోగా ఈ సమస్యను పరిష్కరిస్తారని మాటిచ్చారు. ఆ మాట ప్రకారం గడువు ముగియక ముందే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. శంకరగుప్తం డ్రైన్ ఆధునికీకరణ పనుల కోసం 20,77 లక్షల రూపాయల నిధులను ప్రభుత్వం నుంచి మంజూరు చేయించారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ నేరుగా వర్చువల్ విధానంలో ఈ డ్రైన్ పనులకు శంకుస్థాపన చేశారు. శంకరగుప్తం డ్రైన్ ఆధునికీకరణ పనులకు నిధులు మంజూరు కావడంతో కోనసీమ జిల్లా రాజోలు తదితర ప్రాంత రైతులు ఆనందాలకు అవధులు లేవని చెప్పుకోవాలి. ఈ పనులు త్వరగా పూర్తయితే ఈ సముద్రపు ఉప్పు నీరు ముప్పు నుంచి విముక్తి లభిస్తుందని, కొబ్బరి చెట్లను, వరి పొలాలను కాపాడుకోవచ్చని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పండగ ఉన్నానని చెప్పడానికి వచ్చాను. 45 రోజులు పండగ పోయింది. వచ్చి వెళ్ళిన తర్వాత కోనసీమ రైతాంగం సంబంధించి నేను ఒక ప్రత్యేక ప్రణాళికతో వచ్చి మేము ఈరోజు ఈ మెగా 9 ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఏ రకంగా కృతజ్ఞతలు చెప్పాలనే ఉద్దేశం మీద ఏకైక లక్ష్యంతో మేము ఈ టీవీ ముందుకు వచ్చాం. ఈ ఎలక్ట్రానిక్ మీడియా ముందుకు రావటానికి ముఖ్య ఉద్దేశం పవన్ కళ్యాణ్కి ఏ రకంగా కితాబ్ ఇవ్వాలనే ఉద్దేశం మీద. అయ్యా, ఆయన సుబ్రహ్మణ్య షష్ఠి నవంబర్ 26వ తారీఖున కేసునిపల్లిలో అడుగుపెట్టి మా గొప్ప పాదం మా గ్రామాన్ని తాకి మాకు ఉండబడ్డ రైతుల సమస్యల్ని రామారామి 2,000 ఎకరాలు ఉండబడ్డ 1,60,000 కొబ్బరి చెట్టు నాశనం అయిపోవడం చూసి ఆయన మనస్తాపన చెంది ఆ రోజు ఒక మాట అన్నారు. ఖచ్చితంగా చూస్తానన్నాను, చూశాను, చేస్తానన్నాను, చేస్తానని చెప్పి అన్నారు. ఆ రోజే మేము చాలా సంబరంగా ఉన్నాం. అంటే పుత్రుడు పుట్టినప్పుడు కాదు, ఆ పుత్రుడిని 10 మంది పొగిడినప్పుడే ఆ పుత్రోత్సాహం అని చెప్పి పెద్దలు అంటారు. మరి మన తల్లి ఏ సుముహూర్తాన మనకు జన్మనిస్తా తెలియదు, కానీ ఆ జన్మని సార్థకం చేసుకున్నటువంటి వ్యక్తి నాకు తెలుసుండి పవన్ కళ్యాణ్ గారేనేమో. మాకు 45 రోజుల్లో మీకు రిజల్ట్ ఇస్తానన్నాడు, కానీ మేము 50% నమ్మాం, 50% నమ్మలేదు. కానీ నిన్న డిసెంబర్ 30వ తారీఖున ఈ సంవత్సరం అంతంలో మాకు ఒక శుభవార్త మాకు ఇవ్వటం జరిగింది. నిన్న ఆయన శంకుస్థాపన చేశారు. 45 రోజులు కాదు, 34 రోజుల్లో కార్యాచరణకు సిద్ధం చేశారు. ఎవరన్నా అయితే దానికి ఎస్టిమేషన్లు కావాలి, కాల్ చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి అంటారు. జీవో తెచ్చారో లేదో, కానీ జీవో అనేది ఇండియాలో, ఈ భారతదేశంలో ఈ నేషనల్ వైడ్గా జీవోయే పవన్ కళ్యాణ్ మాట అంటేనే ఒక జీవో. అది నిన్న మాకు సార్థకం చేసి చూపించడం జరిగింది. చాలా ఆనందంగా, ఉత్సాహంగా, ఆహ్లాదంగా ఆ పవన్ కళ్యాణ్ గారి యొక్క మాటల్ని విన్నాక చాలా ఆనందం వేసింది. మాకు ఇచ్చేది ఈవేళ 20,77,00,000 అని అనుకుంటున్నారు. కాదు, పూర్తిగా ఫస్ట్ విడత ఇది. ఒక విడత ఇస్తున్న అమౌంట్. తర్వాత ఆయన పూర్తిగా దీని మీద దృష్టి పెట్టారు. ఈ కేసినపల్లి కాదు, ఈ 13 గ్రామాల్లో ప్రత్యక్షంగా నష్టపోయిన గ్రామాలకి, పరోక్షంగా ఉండబడ్డ 20-25 గ్రామాలు, టోటల్గా ఒక రాజోల్ నియోజకవర్గాన్ని ఆయన భుజం మీద వేసుకుని ఆయన పూర్తిగా ప్రక్షాళన చేసే వరకు నిద్రపోని పరిస్థితుల్లో ఆయన మాట అంటే అనరు, కానీ ఖచ్చితంగా చేస్తారనే నమ్మకం, పూర్తి విశ్వాసం మాకుంది. ఈ రకంగా ఈ మెగా 9 ద్వారా ఆ మహానుభావుడికి మీకు శతకోటి వందనాలు తెలుపుకుంటూ, మొన్న రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు రాజోల్ నియోజకవర్గం వచ్చినప్పుడు శంకరగుప్తం డ్రైనేజీకి 45 రోజుల్లో పరిష్కారం చూపుతారని హామీ ఇచ్చారు. ఆయన్ని చూపిన 45 రోజుల కన్నా 35 రోజులు నిమిత్తం అయిన నిధులు వర్చువల్గా శాంక్షన్ చేయడం జరిగింది. దానికి మా గ్రామ ప్రజలు, చుట్టుపక్కల రైతులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా కూటమి ప్రభుత్వం విజయకేతం ఎగరాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మా జిల్లాకి రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు పర్యటించడం జరిగింది. ఆ పర్యటనలో భాగంగా శంకరగుప్తం డ్రైనేజ్ ఇష్యూ మీద ఆయన స్పందించి 45 రోజుల్లోనే పరిష్కరిస్తానని చెప్పడం జరిగింది. దానికని 45 రోజుల కంటే ముందుగానే స్పందించి ఆయన పరిష్కారం చూపించడం జరిగింది. 20 కోట్ల నిధులు విడుదల చేయడం జరిగింది. అందుకు గాను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ఎంతో కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శంకరగుప్తం గ్రామంలో మేజర్ డ్రైన్ పనులకు 45 రోజుల్లో పరిష్కరిస్తానన్న పనులకి 35 రోజుల్లోనే సుమారు 21 కోట్లు నిధులు మంజూరు చేసి మాకు మేజర్ కంప్లైంట్ ఉన్న ఇది సమస్యని పరిష్కారం దిశగా
త్వరితంగా చూపిస్తున్నారు. దానికి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి ఇవేమో ధన్యవాదములు. అలాగే మా కోనసీమ రైతాంగాన్ని కొబ్బరి వరి రైతులందరినీ కూడా ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. పవన్ కళ్యాణ్ గారు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠికి వచ్చి ఆ రోజున రైతులకు ఇచ్చిన హామీని బాగా నెరవేర్చారు. ఇటువంటి డిప్యూటీ సీఎంని ఎప్పుడు ఎవరు కూడా చూడలేదు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా బాగా స్పందించి, అలాగే మన అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి, మన నిమ్మల రామనాయుడు గారు నీటిపారుదల శాఖ మంత్రి, వీరందరూ కూడా బాగా స్పందించి రైతుల్ని, కొబ్బరి రైతులను బాగా ఆదుకున్నారు. ఆ శంకరగుప్తం రాజుల నియోజకవర్గం శంకరగుప్తం ట్రైన్కి ఆయన పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేసి రైతులను కూడా చాలా ఆనందం చేశారు. జన సైనికులకి, తెలుగుదేశానికి, బీజేపీకి కూడా మంచి హర్షించదగ్గ విషయం ఇది. కోనసీమ రైతులకు సంబంధించి రాజోలు మల్కీపురంలో దాదాపు 8 కిలోమీటర్ల పొడవు మేర పూడికతీత పనులు, 14.5 కిలోమీటర్ల మేర గట్లు నిర్మించేందుకు కోట్లాది రూపాయలు ప్రభుత్వం మంజూరు చేయటం ఎంతో ఆనందంగా ఉన్నట్లు రైతులు చెబుతున్నారు. ఉప్పునీటి సమస్యతో ఒక మండలమంతా రైతులు వరి పండించేందుకు స్వస్తి చెప్పారని, ఇలాంటి తరుణంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ సమస్య చూసి మేజర్ డ్రైన్ నిర్మించేందుకు నిధులు మంజూరు చేయడం ఎంతో ఆనందంగా ఉంటుందన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా మా కోనసీమ ప్రాంతంలో ఉన్న సముద్ర తీర ప్రాంతంలో నివాసం ఉంటున్న కొబ్బరి రైతాంగానికి మొత్తం అందరికీ కూడా చాలా దుర్భరమైన పరిస్థితి. ఈ వాటర్ ద్వారా ఏదైనా సరే ఉప్పు నీరు కలుషితం అయిపోయి మొత్తం అంతా కూడా పాడైపోయిన వ్యవస్థ అయితే మొత్తం అంతా కూడా ఉన్నది. దాన్ని పరిష్కారం చూపించమని చెప్పేసి ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారిని కోరడం జరిగింది. దానికి ఆయన సముచితంగా ఆలోచించి దానికోసం అని చెప్పేసి ఏదైతే ఉందో రాజుల పర్యటనకు వచ్చినప్పుడు 45 రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించాలని, దాన్ని నిధులు కేటాయించాలని చెప్పి తెలియజేయడం జరిగింది. దాన్ని నేడు ఏదైతే ఉందో 45 రోజులు కూడా పూర్తి అవ్వకుండా 35 రోజుల్లోనే పూర్తి చేసి అందరికీ కూడా దానిపై శంకుస్థాపన కార్యక్రమం కూడా చేసి డ్రైనేజీని నిర్మాణం చేపట్టడం జరిగింది. దీనిపైన యావత్ మొత్తం అంతా కోనసీమ జిల్లా అంతా కూడా హర్షం వ్యక్తం చేయడం జరిగింది. అలాగే ఏదైతే మా కోనసీమ ముఖ్యమైన ఆశ, చిగురాశ అందరికీ కూడా ఏదైతే రైల్వే లైన్ ఉందో రైల్వే లైన్ కూడా అతి త్వరలో నిధులు విడుదల చేయాలని చెప్పేసి, కేంద్ర వాటా కాకుండా రాష్ట్ర వాటా ఏదైతే 25% ఉందో దాని నిధులు విడుదల చేయాలని చెప్పేసి కోరుకుంటూ, ప్రత్యేకంగా కూటమి తరపున మరియు ఏదైతే ఉందో నాయకులు పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గత నెలలో పవన్ కళ్యాణ్ గారు మా సమస్య మీద పోరాడినప్పుడు మేజర్ సమస్యను మా డ్రైనేజీ కోసం ఆయన అడిగినప్పుడు ఆయన 45 రోజుల్లో పరిష్కారం చూపిస్తామని చెప్పారు. అన్నమాట ప్రకారం 30 రోజుల్లో ఆయన 20 కోట్లు సుమారు శాంక్షన్ చేయడం జరిగింది. అదే కాకుండా పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రంలో చాలా సమస్యల మీద వెంటనే పరిష్కారం చూపిస్తున్నారు. గిరిజన ప్రాంతంలో రోడ్లు వేయడం కానీ, కౌలు రైతులకి ఆర్థికంగా సాయం చేయడం కానీ, ఇటువంటి చాలా మంచి పనులు చేస్తున్నారు. దీని మీద మా నియోజకవర్గం నుంచి ఆయనకి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. శంకరగుప్తం డ్రైనేజీ సమస్యను మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు 45 రోజుల్లో పరిష్కరిస్తానన్న సమస్యను కేవలం 34 రోజుల్లో పరిష్కరించడం జరిగింది. దీనికి సంబంధించి 20 కోట్ల నిధులు మంజూరు చేయడం కూడా జరిగింది. ఇదే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసి మా జిల్లాను, మా డ్రైనేజీ సమస్యను అతి తొందరగా పరిష్కరించాలని కోరుకుంటున్నాము. శంకరగుప్తం రాజోలు నియోజకవర్గం శంకరగుప్తం గ్రామానికి మేజర్ డ్రైన్ బాగు నిమిత్తం 20,77,00,000 శాంక్షన్ చేసిన మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన 46 రోజుల్లో ఈ గ్రాంట్ని ఇస్తానని మాటిచ్చి, దానికంటే ముందే 36 రోజుల్లోనే ఈ నిధులను కేటాయించి ఈ పనులకు ఈరోజు శంకుస్థాపన చేశారు. ఇందుకు గాను పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు కూటమి నాయకులకి అందరికీ కూడా మా శంకరగుప్తం గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రాజోల్ నియోజకవర్గం శంకరగుప్తం మేజర్ డ్రైన్ ఆధునికీకరణకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సుమారు 22 కోట్ల రూపాయలని శాంక్షన్ చేశారు. ఈ శాంక్షన్లో ముఖ్య పాత్ర వహించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కోనసీమ రైతాంగం తరపున, అలాగే జనసేన శ్రేణుల తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ డ్రైన్ ఆధునీకరణ వలన కోనసీమలో ఉన్న కొబ్బరి రైతులందరూ కూడా చాలా లబ్ధి పొందుతారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఆ ఆధునీకరణ పనుల నిమిత్తం విర్చువల్గా శంకుస్థాపన కార్యక్రమం చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఈ డ్రైన్ సమస్యని తీర్చడానికి సుమారు 45 రోజులు టైం అడిగారు పవన్ కళ్యాణ్ గారు మొన్న రాజోలు వచ్చినప్పుడు. అలాంటిది
30 నుంచి 35 రోజుల మధ్యలోనే ఈ ఆధునీకరణ పనులకి శంకుస్థాపన చేసి పరిపాలనలో తనదైన శైలిని మరొకసారి నిరూపించుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాజోలు నియోజకవర్గంలో శంకరగుప్తం గ్రామంలో డ్రైనేజీ నిధుల గురించి పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లో చెప్పిన విధంగా 45 రోజుల్లో నిధులు చేస్తానని చెప్పి దాన్ని 34 రోజుల్లో 20 కోట్ల నిధులు రిలీజ్ చేసి శంకరగుప్తం మెయిన్ డ్రైన్కి దాని నుంచి రైతులకి నీరు అందేలా కృషి చేసిన పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రైతుని. గత నవంబర్ నెలలో మా కోనసీమ జిల్లా పర్యటన చేసినప్పుడు ప్రత్యేకంగా ఏదైతే ఈ సముద్రపు నీరు ఈ డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల పోటు టైంలో వెనక్కి వచ్చి అనేక ఎకరాలు మా కొబ్బరి తోటలో పాడైపోయిన సందర్భంలో స్థానిక ఎమ్మెల్యే దేవవరప్రసాద్ గారు తెలియజేసిన మీదట గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేసి పర్యటించిన సందర్భంలో ఈ యొక్క ముంపుకు గురైనటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి డ్రైనేజీ మేజర్ డ్రైనేజ్ ఏదైతే ఉందో శంకరగుప్తం, దాన్ని ఆధునీకరించి ఈ ఉప్పు నీరు బ్యాక్ రాకుండా చేసేటటువంటి పనులకు గాను నేను 45 రోజుల్లో ఎస్టిమేషన్ చేయించి శాంక్షన్ ఇప్పించి ఈ వర్క్లు కంప్లీట్ చేయించేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దానికి గాను 20,77,00,000 రూపాయలు ఆయన అన్న టైం కంటే కూడా ఆయన 45 రోజులు అన్నారు కానీ 35 రోజుల్లోనే రిలీజ్ చేయించి వర్చువల్గా శంకుస్థాపన చేయించి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని కష్టాలను ఎన్నో సంవత్సరాల నుంచి వేడుకుని ఎన్నో అర్జీలు పెట్టి ఎన్నో ఏళ్ల నుంచి ఈ సమస్య ఉన్నప్పటికీ కూడా ఉప ముఖ్యమంత్రి గారు ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూసి చెలించిపోయి వెంటనే ఈ కార్యక్రమానికి శంకుస్థాపన వర్చువల్గా చేయటం అనేది చాలా సంతోషకరం. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు మన పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రి అయినటువంటి నిమ్మల రామానాయుడు గారికి, స్థానిక ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే అయిన దేవవరప్రసాద్ గారికి మా రైతాంగం తరఫున వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాజోల్లో ఉన్నటువంటి సమస్య ఏదైతే మలికిపురం మండలంలో ఉన్నటువంటి శంకరగుప్తం డ్రైన్ ఇష్యూని లేవనెత్తారో ఆ తర్వాత దాన్ని నిపుణుల కమిటీని పంపించి పరిశీలన చేయడం, అనంతరం ఆయన నవంబర్ 26వ తారీఖున అక్కడికి వచ్చి స్వయంగా పరిశీలన చేయడం, దాని పరిష్కార మార్గం కోసం వర్చువల్గా 2 రోజుల క్రితం దాన్ని శంకుస్థాపన చేయడం, 20,77,00,000 రూపాయలు నిధులు మంజూరు చేయడం అనేది నిజంగా అలా ఉండాలి. సుపరిపాలన అంటే అలా ఉండాలి. ఏదైతే ఒక సమస్యని తీసుకుని ఆ సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేయడానికి సరైన నాయకుడు తీసుకునే నిర్ణయాల్లో అలా ఉంటుంది. ధన్యవాదాలు సార్. అలాగే అక్కడ వేలాది కొబ్బరి చెట్లు పాడైపోయాయి. ఉప్పు నీరు ఎదుగు రావడం వల్ల అక్కడ యొక్క రైతుల యొక్క ఆర్థిక స్థితికి అనుగుణంగా దానికి కూడా పరిష్కారం చూడవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. భవిష్యత్తులో ఏ సమస్య కూడా పర్యావరణ అయితే శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ సిద్ధాంతాల్లో పర్యావరణ పరిరక్షణ అనే ఒక అంశాన్ని తీసుకున్నారు. ఇప్పటి వరకు ఎవరూ అలాంటి అంశాన్ని లేవనెత్తలేదు. ఆ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈరోజు చేసినటువంటి చర్య చాలా గొప్ప చర్య. ఆయన పరిపాలన ఇలా సుపరిపాలన మరింతకాలం క్షేమంగా కొనసాగాలని కోరుకుంటున్నాను. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారంటే చేస్తారని ఆయన రావటంతోనే తమకు తెలియని ఆనందం కలిగిందని, అలాంటి తరుణంలో ఇంత వేగంగా 34 రోజుల్లోనే వర్చువల్గా శంకుస్థాపన చేయడం ఎంతో ఆనందంగా ఉందని మరికొంతమంది రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాజోలు రైతుల బాధ్యతలను ఆయన తన భుజాల మీద వేసుకున్నారని, జీవితాంతం పవన్ కళ్యాణ్కి రుణపడి ఉంటామని రైతులు భావోద్వేగానికి గురవుతున్నారు. త్వరగా ఈ పనులు పూర్తి చేసినట్లయితే యథావిధిగా తమ పనులు ప్రారంభించుకుంటామని వారు చెబుతున్నారు. గత నెల 26వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు మా సమస్యని గుర్తించి మా ఊరు వచ్చి మాకు మాట ఇవ్వడం జరిగింది. మీ సమస్యకి తక్షణమే పరిష్కారం చూపించే విధంగా నేను త్వరలోనే ఒక మంచి నిర్ణయం తీసుకుంటాను, ఒక 45 రోజుల్లో ఈ సమస్యకి పరిష్కారం చూపిస్తానని తెలియజేయడం జరిగింది. అటువంటిది పవన్ కళ్యాణ్ గారు ఈ సమస్య యొక్క తీవ్రతను గుర్తించి ఇది యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన విషయం అని చెప్పి 45 రోజులు అని చెప్పింది ఒక 30 రోజుల్లోనే దీనికి ఒక పరిష్కారం తీసుకురాగలిగారు.
గత ప్రభుత్వంలో మేము ఎంత ఏకరువు పెట్టుకున్నా పట్టించుకున్న నాదుడే లేకపోయాడు. అటువంటిది మా ప్రభుత్వం, మా పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడు అయినప్పటికీ మా ఊరు బాగుంటేనే రాజకీయాలు అన్న ఉద్దేశంతో మేము జనవాణికి వెళ్ళడం, అలాగే జనసేన పార్టీ ఆఫీస్ ముందు కూడా నేను నించుని ప్లకార్డ్ పట్టుకుని నించోవడానికి కూడా నేను ఆలోచించలేదు. ఆ విధంగా మా రైతులు మేము అందరం కలిసి ఈ సమస్య మీద పోరాడి మా ఎమ్మెల్యే గారి సహకారంతో పవన్ కళ్యాణ్ గారిని మా గ్రామం తీసుకురాగలిగాం. ఒక మారుమూల గ్రామానికి ఒక డిప్యూటీ సీఎం లాంటి వ్యక్తి రావడం అనేది చాలా అరుదు. ఆయన ప్రజానాయకుడు, ప్రజా సమస్యలను గుర్తించే వ్యక్తి, అలాగే రైతు పక్షపాతి అవడం వల్లనే ఇది సాధ్యపడింది. ఈ విధంగా మా గ్రామ రైతులందరికీ పునర్జీవాన్ని ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి మేము మా జీవితాంతం రుణపడి ఉంటాం. ఆయనకి ఏ విధంగా సహకారం అందించాలనేది మేము ఆలోచించి మేము ఎప్పుడు ఆయన వెన్నంటే ఉంటామని ఆయనకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ శంకరగుప్తం డ్రైన్ పొంగి పొరలటం వల్ల లక్షలాది కొబ్బరి చెట్లు చనిపోతున్నాయని, ఆ తర్వాత ఈ భూగర్భ జలం ఉబికి బిల్డింగ్లు కూడా బలహీన పడిపోతున్నాయి, త్రాగునీరు పాడైపోతుందన్న విషయాన్ని మేము పవన్ కళ్యాణ్ గారికి తెలియజేసినప్పుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వెంటనే ఈ యొక్క కొబ్బరి చెట్లు చనిపోవడానికి గల కారణాలను నేను రైతులతో మాట్లాడి తెలుసుకుంటాను, విషయాలు ఏంటి అనేది నేను తెలియజేసుకుంటాను, పండగ అయిన తర్వాత వస్తాననేసి ఆయన ఎక్స్లో మార్క్ చేసి, ఆ తర్వాత అన్న మాట ప్రకారంగానే కేసినపల్లి గ్రామం వచ్చి ఈ విషయాలన్నింటినీ కూడా రైతులతోనూ సంబంధిత అధికారులతోనూ చర్చించిన తర్వాత ఒక 45 రోజులు ఇవ్వండి నాకు, నేను దీని మీద పూర్తి అవగాహన చేసుకొని దీనికి ఏమేమైతే చేయగలనో అవన్నీ కూడా చేయడానికి నేను సన్నద్ధం చేసుకున్న తర్వాత సంక్రాంతి అయిన తర్వాత పనులు కార్యాచరణ మొదలుపెట్టే విధంగా నేను పని చేస్తానని చెప్పేసి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. మనం వింటూ ఉంటాం వాక్ ద టాక్ అనే మాట, ఇంగ్లీష్లో వాక్ ద టాక్ అంటారు. దానికి సరైన నిదర్శనం ఇదే. ఆయన అన్నట్టుగానే కేసినపల్లి గ్రామం వచ్చారు. ఆయన చెప్పిన విధంగానే ఆయన మాటను నిలబెట్టుకుంటూ 20,77,40,000 రూపాయలని దీనికి శాంక్షన్ చేయిస్తూ జీవోని విడుదల చేయడం జరిగింది. మేమైతే కొంత భయపడతా ఉన్నాం, స్థానిక సంస్థల ఎలక్షన్లు దగ్గరలోనే ఉన్నాయి, ఈ జీవోలు రిలీజ్ అవ్వకపోయినట్లయితే మళ్ళీ మా పనులన్నీ కూడా ఆగిపోయి కొంతకాలం కాలయాపన జరిగిపోతుందేమో, ఆ తర్వాత ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుందో ఏమో అనేది నేను తొందరపడతా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు తను చెప్పిన మాట, మనం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ చెప్పిన పనిని సకాలంలో చేసి మా గ్రామానికి, మా యొక్క ఈ పరిసర గ్రామాలకి, సముద్ర తీర గ్రామాలైనటువంటి ఈ 13 గ్రామాలకి ఎంతో మేలు జరిగే విధంగా ఈ యొక్క డ్రైన్ యొక్క పనులు ప్రారంభించడానికి నిన్న శంకుస్థాపన చేయడం నిజంగా ఆయనకి మేము అందరం కూడా రుణస్థులమై ఉన్నాము. వారికి మేము మా అన్ని గ్రామాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మెగా ఛానల్ ద్వారా ఆయనకి, ఆయన యొక్క అభిమానులకి, ఈ యొక్క ప్రభుత్వానికి కూడా మేము ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అన్నం పెట్టే రైతుకి నిలబడే ప్రభుత్వం ఇది. వ్యక్తిగతంగా నా ఇష్టం కావచ్చు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చూడొచ్చు. ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, రేపు పోలవరం ప్రాజెక్ట్ రాబోతుందంటే ఇది రైతు కన్నీరు పెట్టని రాష్ట్రం అవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష. ఆ దిశలోనే మీరు ఇబ్బంది పడుతున్నప్పుడు శంకరగుప్తం డ్రైన్ కి ఆయన దాదాపు 20,70,00,000 ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా వారికి మనందరం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. అలాగే రాజోలు వచ్చిన రోజునే సముద్రం పోర్టుకి మరో కొబ్బరి చెట్టు పొడవక ముందు యుద్ధ ప్రాతిపాదికన చర్యలు తీసుకోవాలని నేను అనుకున్నాను. వెంటనే దాన్ని చర్యలు ఏం చేయాలి అన్న విషయాన్ని గుర్తుంచుకుని ఆ శంకరగుప్తం ఫైల్ ని ప్రభుత్వం అధికారులందరి ముందు ఉంచారు, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆఫీస్లో సహా. ఆర్థిక పరిస్థితి చూస్తే ఈ బడ్జెట్ లో చాలా నిధుల సమస్య ఉంది. దాన్ని మరి అలాంటి సమయంలో ఆయన తీసుకొని చేయడం నిజంగా చాలా మనం ఆనందించాలి. అలాగే ఈ శంకరగుప్తం మేజర్ డ్రైన్ ఆధునీకరణతో వందలాది మంది కొబ్బరి రైతులు కూడా చాలా ఉపశమనం కలుగుతుంది. ఇది ఒక ఆరంభం అనుకోండి, ఒక బిగినింగ్ అనుకోండి. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో డ్రైన్లు పంట కాలువల ఆధునీకరణకు సుమారు 4,000 కోట్ల రూపాయలు అవసరమని గత పర్యటన అధికారులు చెప్పారు. కలెక్టర్ గారు కూడా ప్రత్యేకంగా దాన్ని ప్రస్తావించారు. కోనసీమ ప్రాంతంలో డ్రైన్లపై నీటిపారుదల శాఖ నిపుణులు ఆ రోజు కూడా అడిగింది, బీసీ రోసే గారి రిపోర్ట్ పైన ఏంటో దాని గురించి కూడా అధ్యయనం జరుగుతూ ఉంది. నివేదిక వచ్చిన వెంటనే మంత్రివర్గంలో చర్చించి డ్రైన్ల ఆధునీకరణ అంశాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం. అలాగే కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి, ముఖ్యంగా కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని పరిష్కారాన్ని కట్టుబడి ఉంది.
అలాగే ఇంకొక మేజర్ డిమాండ్ రిక్వెస్ట్ కూడా కోనసీమలో కోకోనట్ బోర్డు ఏర్పాటు అనే అంశాన్ని మీకు తెలియజేశారు. ఖచ్చితంగా కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రజలందరికీ కూడా మరోమారు మీ అందరికీ ఈ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సుబ్రహ్మణ్య షష్ఠి నుంచి ముక్కోటి ఏకాదశికి మీరు పోయిన నష్టాన్ని మేము తిరిగి చేయలేము, కానీ కనీసం భవిష్యత్తు నష్టాన్ని నివారించే పరిస్థితులకి శంకర్ గుప్తం డ్రైన్ పనులు చాలా హెల్ప్ అవుతుంది, సహాయపడతాయి.